కాకినాడ జిల్లా తొని మండలం లోకొత్తూరు గ్రామంలో ప్రకృతి ఒడిలో శ్రీ మరిడమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వలివేల శివమణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ దేవత శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయం నుంచి మరిడమ్మ తల్లి విగ్రహాన్ని బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పుల సందడి మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. అనంతరం వేద మంత్రాల నడుమ పాలు, నెయ్యి, తేనె, పెరుగు తదితరాలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని భక్తులు మరిడమ్మ తల్లిని ప్రార్థించారు. అమ్మవారికి పిండి వంటకాలు, చీరలు, పండ్లు, పసుపు, కుంకుమ తదితరాలను నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దూలం మాణిక్యం, మాజీ సర్పంచ్ లంక కృపానందం, మాజీ సర్పంచ్ పలివెల శ్రీను, పలివెల బాబ్జీ, పలివెల నాగేశ్వరరావు, పలివెల వెంకన్న, మోడపాటి అప్పలకొండ, లంక సత్యబాబుతో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎట్టుబల్జిరిపేటకి నౌకాలమ్మ గుడి కట్టాలని ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఆలోచన వాళ్ళు కట్టారు. ఈ రెండు పేటలు అర్జునపేట, ఎమ్మిడిపేట, రెండు పేటలు కూడా ఎప్పటి నుంచో ఈ మధ్యాహ్నం గుడి కట్టాలని ఆలోచిస్తూ చెప్పించి ఉన్నాయి. ఈ ఆటకు ఆ కోరిక తీరింది, రెండు పేటలకి ఆ పేటకు అప్పుడు కోరిక తీరిపోయింది. అందు గురించి మన గ్రామ దేవత తలుపులు ఎలాగే ఉంది మనకి. ఆ అమ్మతోడు మరిడిమాంబ అంటే పెద్ద పేరు. ఈ మరిడిమాంబ దేవత చాలా స్వచ్ఛమైన దేవత, మనం అందరూ కూడా పూజించవలసిన విషయం ఉంది. కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా అందరూ కూడా వస్తారు, రాకపోవడం. మొత్తం గ్రామస్తులందరూ కూడా ఇది ఆ పేటలకే అని కాదు, గ్రామస్తులు అందరూ కూడా వచ్చి పూజలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇది ఎంతో ఉత్సాహంతో కొంతమంది కష్టపడి ఇది ఆటగా 2 నెలలు 3 నెలల నుంచి కష్టపడి ఇలాగా షెడ్ కట్టి షెడ్ లోపల అమ్మవారిని ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయం. అందు గురించి అందరూ కూడా మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని, మనం అందరం కూడా తప్పకుండా ప్రతి పేట కూడా అన్ని పేటలు కూడా మన ఊళ్ళో ఉన్న 6 పేటలు కూడా వచ్చి ఇదే టైంలో అదే మక్కాటి టైంలో మనం అందరూ కూడా పూజ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ నేను తుని మండలం మరి లోకొత్తూరు గ్రామంలో మరిడమ్మ తల్లి మరి గుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి దళితులైనటువంటి మరి ఇక్కడ మాల కానీ మాదికి కానీ మరి 2 కులాల వారు ఇక్కడ ఈ ఒక కార్యక్రమం చేయడం ఎంతో గ్రామ ప్రజలకి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే మరి ఈ ఒక లోకొత్తూరు గ్రామం అంటే మరి పుణ్యక్షేత్రమైనటువంటి గ్రామం. మరి రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలందరూ కూడా ఈ ఒక లోకొత్తూరు గ్రామం రావడం, ఈ లోకొత్తూరు గ్రామంలో వాళ్ళ మొక్కినటువంటి కోరికలు, మొక్కుబడులు తీర్చుకోవడం మరి జరుగుతుంది. ఈ ఒక లోకొత్తూరు గ్రామంలో ఒక ప్రత్యేకత, మరి ఎక్కడెక్కడో నలుమూల నుండి వచ్చి ఈ ఒక లోకొత్తూరు గ్రామంలో మరి వాళ్ళ ఒక మొక్కులు చెల్లించుకునేటువంటి క్రమంలో మరి ఇక్కడ మరి మరి పలువురు శివమణి, అలాగే మరి ఇంకా పెద్దలు ఎవరైతే మరి శేషబాబు గారు, అలాగే బాబ్జీ గారు, అలాగే సీని గారు, ఇంకా ప్రముఖులు మరి ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఈ ఒక గుడిని నిర్మించడం అంటే చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మరి గ్రామ దేవతల వల్లే గ్రామాలు సురక్షితంగా ఉంటాయి. ఈరోజు రాజకీయ పార్టీలు కానీ, ఈరోజు అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు కానీ, రైతులు కానీ మరి సస్యశ్యామలంగా ఉంటున్నారంటే కేవలం ఈ గ్రామ దేవతల ఒక దయ వల్లే. వారొక దయ మనకు ఉంటేనే కానీ మనం ఏ రకమైనటువంటి పనులు తలపెట్టినా కూడా అవి వర్దెల్లవు, జరగవు కూడా. మరి ఈరోజు ఈ ఒక గ్రామంలో మండంతల గుడి ఏర్పాటు చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కేవలం ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఇక్కడ ఈ గుడి అనేది ఏర్పాటు చేయడం అనేది అవదు. ఈరోజు మరి నిజంగా మరి పెద్దలైన వారు అందరూ కలిసి గ్రామ పెద్దలు మరి ఎవరైతే దూలం మాణిక్యం గారు, ఇంకా పెద్దలైతే ఇక్కడ మరి ఇంకా చాలామంది మరి పెద్దలవుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేశారు. ఓన్లీ ఇది లోకొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. ఈరోజు తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఈ మండం తల్లి ఒక ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మరి నిజంగా తమ్ముడు మరి బోనాలు వచ్చాయి. మరి ఈరోజు ఒక 10 మందితో ఇక్కడ స్టార్ట్ అయితే ఇది 1000 మందితో ఈరోజు అన్నవరంలో కూడా మండం తల్లి గుడి అంటే మరి చాలా గొప్పగా ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో చాలా గొప్ప ఉన్నతమైనటువంటి విధంగా ఉన్నట్టు ఈ లోకొత్తూరులో ఈ మండం తల్లి గుడి కూడా మరి పేరు పరిస్థితులు కాల్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఏపీ ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జిని. ఎందుకంటే ఉద్యమాల్లో మేము అనేక గ్రామాలు వెళ్ళి దేవతలకి అన్నిటికీ మేము చూసాం, చాలా పండుగలు కట్టనే. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఎప్పటి నుంచో మా
పుట్టబోకల నుంచి మా తాతలు ముత్తాతల కాడి నుంచి ఇక్కడ ఎన్నిపోతులు చేయడం జరుగుతుంది. ఎందుకు వేస్తున్నామో దేనికి వేస్తున్నామో తెలియదు. ఇక్కడికి వచ్చి ఒక రాయి వేసేసి దండం పెట్టేసుకుని ఎన్నిపోతులు వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. నేను రీసెంట్గా ఈ ఉద్యమాల్లో అన్ని దిక్కులు చూసి మరింతల గురించి చాలా గొప్పగా వినడం, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇక్కడ మనం గోపాలపట్నాన్ని కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ ఎన్ని గ్రామాలు చూశాను. ఏంటి మరింతలకి పండుగ చేస్తున్నారు మన వాళ్ళు. ఇక్కడ ఇంచుమించు 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెడతాం మాలామాదిని కలిపి ఆ పండగకి. రేపు లక్షవారి నాటికి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉపహారాలు కానీ ఈ తెచ్చిన నైవేద్యాలు కానీ కింద ఎక్కడో మురికి కాలంలో పడిచేస్తున్నారు, ఈ కింద కాలంలోనే. అవన్నీ చూసి బాధ అనిపించి నేను ముందు సంవత్సరం వచ్చాను. ఈ వచ్చే సంవత్సరానికి అలా ఇక్కడ చిన్న గుడి కట్టి అమ్మవారిని నిలబెట్టాలని చెప్పేసి కంకణంతో నేను ముందుకొచ్చి చేయడం జరిగింది. నాతో పాటు కొంతమంది మా మాజీ సర్పంచ్ పల్లెల శ్రీని కానీ, మా పల్లెల బాజీ డాక్టర్ గారు కానీ, పల్లెల నాగేశ్వరరావు, అలాగే పల్లెల వెంకన్న, గనిపే డేవిడ్ రాజు, అలాగే బొడపాటి అప్పలకొండ, అలాగే 10 మంది కమిటీ ఏర్పాటు చేసుకుని ఏది ఏమైనా సరే పని చేయాలని చెప్పేసి లక్ష్యంతో ముందుకెళ్ళాం. తర్వాత అక్కడ మా మాల సోదరులు కూడా ఎంతైతే అంత శిరసగం పెట్టుకున్నాం. ఇద్దరు ఎక్కడే చేస్తాం కాబట్టి పండగ ఇద్దరు ఎక్కడే చేస్తాం కాబట్టి అని చెప్పి నాకు మాట ఇచ్చి లంక చతువు వాళ్ళు కూడా నాకు ఎంతో ప్రోత్సహించి డబ్బులు ఎంతైనా పర్వాలేదు ముందు చేయి కార్యక్రమం చేయి, ఎంతైనా మనం 2 పేటలు పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడ నాకు మాల నుంచి కూడా మన సర్పంచ్ గారు కుపానందం గారు కానీ ఎలా మాకు 2 పేటలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. చేసి కొంతమంది ఎంతో ఇబ్బందులు పెట్టారు అడ్డుకోవాలనేసి. ఇక్కడ కట్టడానికి వెళ్ళలేదు, ఎప్పుడు ఎలా పంట చేసుకుంటున్నారు అలా చేసుకోండి, అంతేగాని ఇక్కడ గుడి కట్టడానికి వెళ్ళలేదు అని చెప్పేసి కొన్ని అడ్డంకులు వచ్చాయి. లేదంటే ఇంకా గ్రాండ్గా చేద్దాం, ఏది ఏమైనా ఇక్కడ గుడి కట్టాలి, గుడి కట్టి తీరాలి, బొమ్మెట్టి పండుగ చేయాలని అనుకున్నాం. ఈరోజు అది నెరవేరింది. రేపు మేము పండుగ చేయడం జరుగుతుంది. బొమ్మెట్టే మక్కత చేయాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి రేపు 2 పేటలు కూడా చాలా గ్రాండ్గా ఇక్కడ పండుగ చేయడం జరుగుతుంది. అది విలేకరుల ద్వారాగా సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి అందరికీ మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రెస్ వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వారు ఆశీస్సులు ఇప్పుడు ఈ ఊరు ప్రజలకు అందరికీ కూడా ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము మక్కార్తి రేపు పండుగ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలలో ఉన్న రైతులందరూ కూడా నాటుకోళ్ళు కోసుకోవడం చేసుకుంటారు ఇక్కడ ప్రజలు కూడా. ఎందుకంటే ఈ అమ్మవారు భయంకర